ఇప్పుడు అంటాడు, దేవా మా బాధ నీకేం తెలుసు అంటే, లేదురా నాకు తెలుసు అంటాడు. ఎట్లా తెలుసు? నేను అనుభవించాను నాన్న, అందుకే నేనే మిమ్మల్ని అర్థం చేసుకోగలను, ఇంకెవరు అర్థం చేసుకోలేరు. నువ్వు దేవుడివి కదా అంటే, మనుషుడిగా వచ్చాను కదా. మీరు ఎలాంటివి ఎదుర్కొంటారో నాకు తెలుసు, ఎలాంటి శోధనలు ఉంటాయో నాకు తెలుసు, వాటికి ఎంత ఆకర్షణ ఉంటుందో నాకు తెలుసు, అవి ఎంత బాధాకరంగా ఉంటాయో నాకు తెలుసు, ఎంత ఒత్తిడితో ఉంటాయో నాకు తెలుసు. నేను ప్రాక్టికల్గా అనుభవించాను, నేర్చుకున్నాను మీ అనుభవం. ఇప్పుడు మీరు ఏది ఫేస్ చేస్తున్నారో అదంతా నాకు తెలుసు. చదువుకొని ఒక ఏజ్కి వచ్చేటప్పటికి మన మైండ్ సెట్ ఎలా మారింది? చిన్నప్పుడు అన్నీ నాన్న చెప్పేవాడు మనకి, అన్నీ తప్పులే, పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తాం, పిచ్చి పిచ్చి కోరికలన్నీ కోరుతాం, అవునా? పిచ్చి చేష్టాలన్నీ చేస్తాం. కానీ ఒక ఏజ్కి వచ్చేటప్పటికి అటు చదువు వల్ల, ఇటు సమాజంలో అనుభవాల వల్ల కొంచెం కాస్త అవగాహన పొంది చివరికి ఏ స్థాయికి వస్తామంటే, అది కరెక్ట్ కాదు నాన్న, అలా చేయకూడదు, ఇట్లా చేస్తే బాగుంటుంది అని నాన్నకే సలహాలు ఇచ్చే స్థాయికి వెళ్తాం. ఎంతమంది ఒప్పుకుంటారు? చెప్పరేమయ్యా, మీ నాన్నకు ఆలోచన చెప్పలేదా నువ్వు? నువ్వు లైన్లోకి వచ్చేసరికి ఆయన పోతే చేయగలిగింది ఏం లేదు. నువ్వు లైన్లోకి వచ్చేసరికి ఆయన పోతే చేయగలిగింది ఏం లేదు మా. ఒకవేళ ఆయన ఉంటే పిల్లగా ఉన్నప్పుడు పొద్దస్తమానం నీకు చెప్తాడు, నువ్వు అడుగుతానే ఉంటావు, నీకు చెబుతానే ఉంటాడు. కానీ ఒక ఏజ్కి వచ్చేసరికి సమాజం కొన్ని అనుభవాలు నేర్పుతుంది, చదువు కొన్ని పాఠాలు నేర్పుతుంది. వెరసి నాన్న ఎలాగైతే కొన్ని అనుభవాలు పొంది ఘనుడయ్యాడో, అలాగున నువ్వు కూడా అనుభవాలు పుట్టగా మారిపోతావు. మరి ఎదిగే కొద్ది పిల్ల చేష్టాలన్నీ మానేసి పెద్దవాళ్ళ ప్రవర్తించటం, బాధ్యతల్లోకి రావటం, అట్లా చేసి ఫైనల్గా నాన్నకే ఆలోచన చెప్పే స్థాయికి వస్తావు. అప్పుడు తృప్తి చెందుతాడు నాన్న. ఓ మంచి సలహా మీ నాన్నకి చెప్పి అది సక్సెస్ అయిందనుకో, 100 మందికి చెప్తాడు ఆయన. మరే సుబ్బరా ఇట్రా కూర్చో, మావాడు అది ఆ మావాడి సంగతి మొదలు పెడతాడు. వాడు మనం నిన్నమొన్నటిదాకా అంత పిల్ల చేష్టాన్ని చేశాడు కదా, మొన్నవాడు మాట్లాడుతుంటే అసలు నాకు ఎంత ఆశ్చర్యం వేసిందంటే, మావాడు పెద్దోడయ్యాడా 30 ఏళ్ళు వచ్చినాడు, పెద్దోడు కాడంటే. 30 ఏళ్ళయా, వాడు నిన్నమొన్నటిదాకా పిల్లోళ్ళనే ఉంటే. వాడి సలహా ఫలిస్తే, వాడు మంచి ఆలోచనకర్తగా మారితే వాడిని బట్టి ఎంత ఆనందపడతాడంటే, దొరికినోడు కలిగి చూద్దాడు, ఎక్కడ్రా ఎట్రా మావాడు అని మొదలు పెడతాడు. ఈయన సంగతి చెప్పడు ఇక మావాడిలా. ఎందుకు అంటే మావాడు పెద్దోడాడండి, మావాడు మంచి ఆలోచన చెప్తున్నాడు, మావాడు చెప్పిన అసలు నాకే కొన్ని తెలియని మావాడు చెప్పాడు అని ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాడంటే అంత సంతోషం. అవునా? యాజ్ ఇట్ ఈజ్గా ఆయన కూడా అలాగే. కాకపోతే ఆ హాస్టల్ మనకు అర్థమైద్ది, ఆ స్కూల్లో ఆ చదువులు మనకు అర్థమవుతాయి, ఈ చదువు అర్థం కాదు. కానీ ఆశ్చర్యం చెప్పనా, ఆ నాన్న మనకు ఫీజు కట్టి హాస్టల్లో చేర్చినట్టు ఈ నాన్న కూడా మనకు కావలసినవన్నీ ఎప్పటికప్పుడు ఇస్తూ ఉంటాడు. కొన్నిసార్లు మనకు కూడా అక్కడికి వెళ్ళాలనిపిస్తుంటుంది, ఎలా ఉంటుందో అని. ఫ్లైట్లో ఎక్కితే పరలోకం తీసుకెళ్తారంటే అప్పు చేశాను ఎక్కేవాళ్ళం. స్తోత్రం. ఏమండి, రాకెట్ ఎక్కితే పరలోకం తీసుకెళ్తారంటే ఆస్తులు అమ్మైనా సరే రాకెట్ ఎక్కేవాళ్ళు. అక్కడ మా నాన్న ఉంటాడు, ఆయన చూడాలి. ఒక పరితాపం, ఒక తపన. హాస్టల్లో ఉంటే వాడు ఒక 4-5 సంవత్సరాలు ఉంటేనే చాలా సంవత్సరాలు ఉన్నట్టు. అలాంటిది 70-80 ఏళ్ళు 100 ఏళ్ళు అంటే ఇక్కడ ఏందండి ఆయన వదిలిపెట్టి? ఎవరిని వదిలిపెట్టి? నాన్న వదిలిపెట్టి. ఈ 60-70-80 ఏళ్ళకే అసలు ఉన్నావా, నువ్వే నన్ను కన్నావా, కనికరం అనేది ఏదైనా ఉందా, ఉంటే ఒక్కసారన్నా కనపడాలి కదా,
కనీసం దగ్గరకు వచ్చి ధైర్యం చెప్పాలి కదా. అడ్రస్ లేవు. ఎన్ని సంవత్సరాలు నీ కోసం ఎదురు చూడాలి, ఒక్కసారి నాకు కనపడలేదు అని అడుగుదామా? ఆయన ఏమంటాడు తెలుసా? 80 ఏళ్ళు కాదు, 100 ఏళ్ళు నువ్వు భూమి మీద ఉంటే కూడా ఆయన ఏమంటాడో తెలుసా? ఎంతసేపు అయిందిరా నా దగ్గర నుంచి నువ్వు వెళ్ళి అంటాడు ఆయన. ఎంతైంది? 100 ఏళ్ళు అంటావు నువ్వు. ఒరే, నా దృష్టికి 1000 ఏళ్ళు ఒక సంవత్సరం లాగుంది, ఒక దినం లాగుందిరా, ఒక రోజు లాగుంది అంటాడు. సంవత్సరం కాదు, రోజు. 1000 ఏళ్ళు ప్రభు దృష్టికి ఒక దినము. ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినము వలెను ఉన్నాయని రాస్తుంది బైబిల్లో. 1000 ఏళ్ళు ఒక దినం అయితే ఇప్పుడు మనం బతికిన 100 ఏళ్ళు నిమిషాల్లోకి వచ్చిద్దా, సెకండ్స్లోకి వచ్చిద్దా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇవన్నీ బైబిల్లోనే ఉన్నాయి. పేతురు పత్రిక 2 పత్రికలో 3వ అధ్యాయంలో అంటాడు ఆ మాట. ప్రభువు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినము వలెను ఉన్నవి. పేతురు రాసిన 2 పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకుడు, ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినం 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరం ఒక దినము వలెను ఉన్నాయి. దీన్ని బట్టి ఆలోచించండి. ఇప్పుడు ఎంతకాలం అయింది మనం తండ్రిని వదిలిపెట్టి, తండ్రి మనల్ని వదిలిపెట్టి? నిమిషాల్లోకి వచ్చిద్దా, సెకండ్స్లోకి వచ్చిద్దా? ఈ లెక్క ప్రకారం కదా, చాలా తక్కువ. దానికే మనకు సుక్కలు కనపడుతున్నాయి. నేనేమన్నా కల్పించి చెబుతున్నానా, లేఖనాల్లో ఉందా? ఇది అర్థమైతే నీ హృదయంలో ఇక ఆనందం, సంతోషం నిరంతరం తాండవిస్తాయి. నీకు ఎదురయ్యే పరిస్థితులన్నీ కూడా నీకు సంతోష కారణాలే అవుతాయి తప్ప దుఃఖ సహితము కావు. అర్థమైందా? మ్యాటర్ అర్థమైతే విద్య సంతోషంగా నేర్చుకుంటాం, అర్థం కాకపోతేనే హింసగా ఫీల్ అవుతాం. హాయిగా ఆడుకునేవాడిని టయానికి తన్ని బడికి పంపిస్తుంటే నేను అనుకున్నాను, వీళ్ళు ఎటుగుడి పంపకుండా మానరు, ఆ టీచర్కి ఏమన్నా అయితే బాగుండు, కొద్ది రోజులు సెలవు వచ్చింది, ప్రశాంతంగా ఆడుకోవచ్చు అనుకునేవాడిని. వీళ్ళకి ఏం కాకూడదు, అమ్మా నాన్న కదా, వీళ్ళు బతికుండాలి, ఎందుకంటే బాగుండాలి, నాకు ఫుడ్ పెట్టాలి కదా. టీచర్ ఏం లేదు, కొడుతుంది కాబట్టి ఆమెకేమన్నా అయితే బాగుండు, ఒక వారం 10 రోజులు సెలవు వచ్చింది, ఆ కోటింగ్ తప్పిద్ది, నేను బడికి పోయే పరిస్థితి తప్పిద్ది. కనీసం 1 నెల రోజులు ఆమె బెడ్ మీద నుంచి లేవకూడదు. అట్లాంటి దిక్కుమాల కోరికలు వచ్చాయి నాకు. ఎందుకు? ఆ బాధ పడలేక. రాసిద్ది, కొన్నిసార్లు రాయమంటది, రాయకపోతే అదే పలక తీసుకొని పెటా బాధిద్ది. తర్వాత తొడపాసం పెట్టుద్ది. ఇక ఆమె ఎలా తిప్పుద్దో అలా తిరిగిపోవటమే. కట్టె వరసే కొడితే కర్రతో కొట్టినట్టు ఉంటుంది. కాబట్టి ఇక అప్పుడప్పుడు ఆపిల్ కాయలు తీసుకెళ్ళి ఇస్తుంటారు లంచాలు, నా జోలికి రావద్దు తల్లి అని. అయినా సరే కాయ తీసుకొని అక్కడ పెట్టి మళ్ళీ చూసి తేడా వస్తే పెట్టమని పీకిద్ది. కాయ ఇచ్చిన కృతజ్ఞత కూడా లేదు, నేను తిన్నా పోయేది అనుకునేవా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ ఆ టైపులో ఆమె చెప్పకపోతే, అసలు ఆ పునాది అక్షరాల దగ్గర నుంచి పునాది పడకపోతే ఈరోజు ఇన్ని విషయాలు చదవగలిగేవాడిని కాదు కదా. ఉచ్చారణలో తేడా వచ్చినా తన్నేది. సాంస్క్రిట్ శ్లోకాలు, మంత్రాలు చదవగలుగుతున్నాం అంటే ఉచ్చారణ దోషం వచ్చినా కొట్టేది. ఏ పదాన్ని ఎలా పలకాలో అలా పలకాలి. ఆ పునాది నాకు బాల్యంలోనే పడింది, చాలా చిన్న వయసులో పడింది. ఒకప్పుడు నాకు హింసకు కారణమైనటువంటి విద్య నేర్పిన గురువు, చదువుకు పంపిన తల్లిదండ్రులు విలన్స్లా కనపడ్డారు. ఈరోజు వాళ్ళు నాకు దేవుడి తర్వాత ఆ స్థాయిలో కనపడుతున్నారు. తమ్ముడు, చెల్లి, ఇదంతా మీ అవగాహన కోసం చెప్తున్నాను నేను. జీవితంలో నువ్వు ఫేస్ చేస్తున్నటువంటి ప్రతి అనుభవం, ప్రతి పరిస్థితి దేవుని అనుమతి లేకుండా, దేవునికి తెలియకుండా ఏది రాలేదు. దేవుడు వారు దీని చేత ట్రైనింగ్ పొందడానికి మానవులకు ఏర్పాటు చేసిన ప్రయాసము బహు కఠినమైనది. ఇదొకటేనా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము, మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయము, ఒకసారి బైబిల్ తీయండి, 12, 13 వచనాలు ఒక్కసారి చూడండి.
తాను నిలుచున్నానని తలంచుకొనువాడు పడకునున్నట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. అద్దుకు చూడు, సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయుడు. ఇక్కడే నాకు ప్రశ్న, అసలు సహింపగలిగినంత కంటే ఎక్కువగా శోధింపబడనీయుడు అంటే ఈ శోధన అనేది మాకెందుకు? నువ్వు దేవుడివి కదా, మేము నీ పిల్లలం కదా, మమ్మల్ని కూడా శోధనలకు అప్పచెప్పడం ఏమి న్యాయం? నీ పిల్లలు మమ్మల్ని సుఖపెట్టాలి, నువ్వు ఏ ఇబ్బంది లేకుండా చూసుకోవాలి. అంతేగాని నానా నువ్వు తట్టుకోలేనంత కోటింగ్ ఉండదురా, నీకు ఎంత తట్టుకుంటావు అంత కోటింగ్ నాన్న, బ్యాలెన్స్గా ఉంటుందిరా కోటింగ్ అంటే. ఏంది కోటింగ్ లేని జీవితం లేదా? తట్టుకోలేకపోతున్నా. లేదు నాన్న ఎక్కువ కోటింగ్ ఉంటుంది నాన్న, ఎక్కువ వెయిట్ ఉంటుందరా. వెయిట్ ఎందుకు అసలు వెయిట్ ఎందుకు? అన్ని వెయిట్లు తీసేస్తావని కదా నీ దగ్గరికి వచ్చింది. చాలా వైనంగా చెప్తున్నావు, నువ్వు ఎంత మోస్తావు అంత వేస్తాను నాన్న వెయిట్ అంటున్నావు. ఎందుకు నాయన ఈ వెయిట్లు అంటే? ముందు చెప్పాడుగా, ట్రైనింగ్. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడంట. నమ్మదగిన వాడైతే మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. ఎంత సెగ అవసరం అంత సెగే. ఇంకా ఎక్కువ సెగ తగిలిందంటే నువ్వు మాడిపోతావని తెలుసు. అందుకని మాడనీయుడు, అలాగని ప్రశాంతంగా ఉండనీయుడు. తగినంత సెగ. ఇక్కడ ఇట్లా అన్నాడా? దాంతోపాటు ఇంకొక ఐడియా, ఇంకోటి చెప్తున్నాడు. దేవుడు నమ్మదగిన వాడు, సహింపగలిగినంత కంటే ఎక్కువగా మిమ్మల్ని శోధింపబడనీయుడు. అంతేకాదు, ఒక ఆఫర్ మనకి. సహింపగలుగుటకు ఆయన శోధనతో పాటు తప్పించుకున్న మార్గమును కూడా కలుగుజేయును. ఏం టెన్షన్ పడొద్దు. శ్రమలోకి నెట్టిన దేవుడే దాని నుంచి బయటపడటానికి దారి సిద్ధం చేసి పెడతాడు. ఆయన నమ్మదగిన వాడు. ఎంత నీట్గా చెప్తున్నాడో చూడు. మిమ్మల్ని అగచాట్లోకి డ్రైవ్ చేయటం ఖాయం, అంటే కాలువలోకి మిమ్మల్ని నెట్టడం ఖాయం, మునిగిపోకుండా బయటికి తేవటం. ఈ నెట్టడం ఎందుకు? మళ్ళీ మునగనీయకుండా బయటికి తేవటం ఎందుకంటే ఆయన చెప్పే డైలాగ్ ఒకటే, ప్రసంగి 1:13, ట్రైనింగ్. ఏం ట్రైనింగో ఏమన్నా. సరే ఈ ఒక్క మాట వదిలిపెట్టాడా? మళ్ళీ దీనికి సపోర్ట్గా ఇంకో చోట అంటాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 6-7 వచనాల్లో అంటాడు, అవసరం అంటాడు. చూడు, ఇందువలన మీరు మిక్కిలి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం చూడండి. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. అవసరమును బట్టి నానా విధ శోధనలు. అక్కడేమో ట్రైనింగ్ అంటాడు, ఇక్కడేమో సహింపగలిగినంతే అంటాడు. మళ్ళీ ఇటు వచ్చి అవసరం. అందుకే నేనేం చేశానంటే మళ్ళీ మర్చిపోకుండా పరిశుద్ధాత్మ ట్రైన్లో పాట రాసుకున్నా. అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు కలుగుచున్నవని తెలిసి కలత చెందబోకు. అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు కలుగుచున్నవని తెలిసి కలత చెందబోకు. నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు, శోధనలో నిన్ను విడిచిపెట్టిపోడు. కంటి పాపల తోడుండి నిన్ను కాచుకుంటాడు, కన్న తండ్రిలా తోడుండి నిన్ను ఆదుకుంటాడు. నమ్మునిస్తమా, ఇది సత్యం, వీడబోకుమా విశ్వాసం. నీ ఆశ నిరాశ కానే కాదు, వేదన ఎందుకు? నీ కన్నీరు కలకాలముండదు, కలతే చెందకు. దేవునికి మహిమ. కాబట్టి మనం ఇంత వ్యవహారంలో ఉన్నామని అన్యుడికి తెలుసా? వాడు తడవకు వచ్చి మీదేవిడ ఎట చేయొచ్చుగా, మీదేవిడ ఎట చేయొచ్చుగా, అది కూడా ఒక ట్రైనింగే మనకే. వాళ్ళు ఆ టైపులో వచ్చి మనల్ని శోధించడం కూడా
ట్రైనింగ్లో భాగమే. అరే మా బాధలతో మేం చేస్తుంటే ఈడు ఊడురా తడవకు వచ్చి, మీ దేవుడు ఎట్ట చేయొచ్చుగా, మీ దేవుడు ఎట్ట చేయొచ్చుగా, మీ దేవుడు ఉంటే జరిగిద్దా, అసలు మీకు ఏం చేశాడు? మరి అంతే కదా, మన పక్కన ఒకడు చేరి మనం వెంబడిస్తున్న వానికి వ్యతిరేకంగా మాట్లాడుతుంటే అప్పుడు మన ఫీలింగ్స్ ఏంటనేది అక్కడ అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ఇది కూడా ట్రైనింగ్, ఇది కూడా టెస్టింగ్, ట్రైనింగు టెస్టింగ్. మన చదువంతా అదేగా, చదవటం, ఎగ్జామ్ రాయటం, ఫెయిల్ అయితే మళ్ళీ చదవటం, మళ్ళీ రాయటం అన్నట్టు నిద్రలు మేలుకొని చదివి కూడా ఎగ్జామ్ రాయాలి, ఫెయిల్ అయితే మళ్ళీ చదవాలి, రాయాలి, పాస్ అయిన దాకా రాయాల్సిందే. అన్నీ పాస్ అయ్యామా అప్పుడు పై తరగతి. మళ్ళా ఇప్పుడు మీరు గమనించారో లేదో, మన సమస్యలన్నీ ఒక్కొక్క ఏజ్లో ఒక్కొక్క టైప్లో వస్తాయి మనకి. ఇది కూడా రాసుకోండి, ఇంట్రెస్టింగ్ భలే ఉంటుంది మ్యాటరు. పిల్లలప్పుడు మనకి వేరే సమస్యలు లేవు, అప్పులు కూడా ఉందా మనకి, అమ్మాయి చూసుకుంటారు, మనకెందుకు? వాళ్ళు తన్నుకుంటా జుట్లు బీక్కుంటా ఉన్నా సరే మనం గోళీలు జేబులో పోసుకొని ఆడుకుంటాను పోతాం. ఎందుకంటే తన్నుకున్న జుట్లు బీక్కున్న టయానికి ఫుడ్ వండుతారు, తింటాం. మన కోసమే వాళ్ళు మళ్ళీ సమాధానం పడాలి. అప్పుడు మనకు అప్పులు గొడవ లేదు, ఆర్థిక సమస్య లేదు, పనికి వెళ్ళాలన్న సమస్య లేదు, బడికి వెళ్ళటమే మనకు సమస్య అప్పుడు. కాకపోతే ఆ బడికి వెళ్ళటమే మనకి కొండంత సమస్యలాగా ఉండేది అనుకో. తర్వాత అక్కడి నుంచి కొంచెం పెద్ద అయిన తర్వాత కొంచెం ఫ్యామిలీ బాధ్యతలు, బర్డెన్స్ తెలుసుకున్న తర్వాత కొంచెం కొద్దిగా మారుతుంటాయి. తర్వాత కొంచెం మనం ఏజ్కి వచ్చిన తర్వాత చదువుతూ ఉండగా నాన్నకు కానీ అమ్మకు కానీ ఏదైనా సమస్య అయితే కొన్ని కుటుంబ బాధ్యతలు మోయాల్సి వచ్చింది, అప్పుడు కొంచెం వెయిట్ పడుతూ ఉంటుంది, అవునా? ఆ తర్వాత పెళ్ళిడు వచ్చి పెళ్లి చేసుకున్న తర్వాత సమస్యలు మరో రూపం తీసుకుంటాయి. అప్పుడు దాకా మనమే సింగిల్గా మనకు సమస్య. తర్వాత మన జీవితంలో ఒక పర్సన్ ఎంటర్ అవుతారు. స్త్రీ అయితే ఒక పురుషుడు ఎంటర్ అవుతాడు, పురుషుడు అయితే ఒక స్త్రీ ఎంటర్ అయితే అక్కడ నుంచి డిఫరెంట్ సమస్యలు రకరకాలు కదా. ఒక్కొక్క ఏజ్లో ఒక్కొక్క టైపు, ఒక్కొక్కటి పాస్ అవుతా వస్తుంటే డోస్ పెరుగుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా, హల్లెలూయా. అర్థమవుతుంది కదా. ఒక్కొక్కటి రాసుకుంటా పాస్ అవుతా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఉంటే సమస్యలు తరగటం కాదు. మరి ఇప్పుడు 1వ క్లాస్ చదివే వాడికి 10th ఎగ్జామ్ బెటర్గా. 10th పెట్టాలంటే 10th రావాలి, అవునా? 10th పొజిషన్కి వచ్చినప్పుడు ఆ రేంజ్ సమస్య. నేను బాగా అబ్జర్వ్ చేస్తున్నాను ఏ ఏజ్లో ఎలాంటి అగసాట్లు వచ్చినాయి, ఇప్పుడు ఈ ఏజ్లో ఏం వస్తున్నాయి, ఇంకా ఏజ్ మారితే ఏ టైప్ వస్తాయి. ఫైనల్గా ఇక కుటుంబ బాధ్యతలు అన్ని భారాలు పక్కన పెట్టి శరీర రోగాలు స్టార్ట్ అవుతాయి. అసలు సీన్ అక్కడ ఉంటుంది. ఇక కూర్చుంటే లేవలేక, లేస్తే కూర్చోలేక, కళ్ళు కనపడక, అబ్బాయి ఎవరయ్యా, కనపట్లేయ్యా, పోయినాయి. ఏంది వినపడట్లే, ఇది కూడా పోయింది. కనపడక, వినపడక, నడవలేక, కూర్చోలేక, బెడ్లోంచి లేవలేక, ఆవేశం ఆగక, చెడమడ తిట్టడం, కాస్త బీపీ ఉందిలే అమ్మ ఏమనుకోవకంటాం. ఏ ఏజ్కి దగ్గర ఏజ్ మారే కొద్దీ శోధనలు, ఏజ్ మారే కొద్దీ సమస్యలు. బిడ్డలారా ఒకసారి ఆలోచించండి. వివాహం అయినప్పుడు ఒక సమస్య, పిల్లలైనప్పుడు ఇంకొక సమస్య, ఆ పిల్లలు చదువుల విషయంలో ఒక సమస్య, వాళ్ళ భవిష్యత్తు విషయంలో ఒక సమస్య, చివరికి వాళ్ళు పెద్దోళ్ళే పెళ్ళిళ్ళు అయితే ఇంకొక టైపు సమస్య. ఇట్లా ఈ పిల్లలకి చదువులు, వాళ్ళ పెళ్ళిళ్ళ సమస్య అనేది 5వ తరగతి చదివాడికి ఉంటుందా? అస్సలు. మన ఆత్మీయ ప్రగతి పొందే కొద్దీ, స్పిరిచువల్ లైఫ్లో మనం ఎదిగే కొద్దీ మన మీదికి వచ్చే శోధనల డోసు కూడా పెరిగిద్ది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. నువ్వు ఆధ్యాత్మిక ప్రారంభ దశలో ఉన్నప్పుడు వచ్చే శోధనలు వేరు, నువ్వు పరాకాష్ఠకు చేరువయ్యే కొద్దీ వచ్చే శోధనలు వేరు. ఆ దశలో ఉన్నప్పుడు నేర్చుకోవాల్సిన అనుభవాలు ఆ దశలో, ఈ దశకు వచ్చినప్పుడు నేర్చుకోవాల్సిన అనుభవాలు ఈ దశలో. టోటల్గా అవసరం అండ్ అనుభవం మూడవది ఎంతో, అంతే, ఎక్కువ కాదు. ఈ 3 రిఫరెన్స్ లేనా, ఇంకేం లేవా? ఓ మస్తున్నాయి. ఎవని నిమిత్తం సమస్తం ఉండవో
ఎవరి నిమిత్తం సమస్తము నిర్మించబడినవో ఆ కుమారుని మహిమకు తీసుకొని రావటానికి శ్రమలే ఆ కుమారుని సంపూర్ణంగా చేయటానికి శ్రమలనే వాడాడట తండ్రి. పరిశుద్ధపరచబడువానికి ఒక్కటే మూలం. అంటే ఆ కుమారుడికే పరిపూర్ణత కొరకు శ్రమ తప్పనప్పుడు ఆయన రాజ్యములో హక్కుదారురాలివి కావాలంటే నీకు కూడా ఆ శ్రమల వలననే పరిపూర్ణ పరిశుద్ధత అంటాడు. ఆయన కుమారుడై ఉండియు తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకోనేను అంటాడు. చూడు, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము. తొందరగా బైబిల్ తీసేసాడు. 8వ వచనం. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. చూడండి, ఒకసారి బైబిల్ తీయండి. ఆయన కుమారుడయుండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనేను అనే మాట రౌండ్ కొట్టాలి. ఆయన నేర్చుకోవాల్సి రావటం ఏంటండి? నాకు అర్థం కాదు. ఈ మాట మీరు జీర్ణించుకుంటారా? యేసయ్య కూడా ట్రైనింగ్ అవసరమైందంటే మీరు జీర్ణించుకుంటారా? దాన్ని ఎలా ఆలోచించాలి ఒక్కసారి ఊహించండి మీరు. తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకొనేను. ఆ నేర్చుకొనేను అనే మాట రౌండ్ కొట్టి యేసయ్య నేర్చుకొనేను అనేది మనకు జీర్ణమైద్దా? ఎలా అయింది? ఆయనకు నేర్చుకునే కర్మ ఏంటి? సర్వం ఎరిగినవాడు అని మనం పాడుతున్నాంగా. సర్వాధికారివి, సర్వజ్ఞుడు. సర్వజ్ఞత అంటే అన్నీ తెలిసినవాడు. అర్థమైందా? అల్పజ్ఞుడు అంటే కొంచెం తెలిసినవాడు. అజ్ఞుడు అంటే అసలు తెలియనోడు, అజ్ఞాని. సర్వజ్ఞుడు, అజ్ఞ. సమస్తమును ఎరిగి ఉన్న దేవునికి కూడా కొన్ని అనుభవాలు లేవు. అది వింతైన మాట, కానీ నిజం. కొన్ని అనుభవాలు లేవండి. అందులో మొట్టమొదటిది ఏం చెప్పనా? అమ్మ కడుపులో 9 నెలలు ఉంటే ఎలా ఉంటుందో అనుభవం లేదు. అది మనందరికీ ఉంది. ఆ అనుభవం మళ్ళీ దూతలకు కూడా లేదు. మనకే. ఇప్పుడు యేసయ్య అమ్మ కడుపులో 9 నెలలు ఉన్నాడా లేదా? మరియమ్మ తల్లి కడుపులో ఉన్నాడా లేదా? అంతకుముందు ఎవరి కడుపులో నన్ను ఉన్నాడు ఆయన? ప్రియులారా, నా పాయింట్ మిస్ అవ్వలేదు కదా మీరు. యేసయ్యకే ట్రైనింగ్ అవసరం ఏందంట. ఎందులో? అమ్మ కడుపులో ఉంటాం ఒకటి. అసలు కాలమే లేదు ఆయనకి, ఎప్పుడు తండ్రితో ఉన్నాడు. అలాంటిది తను కూడా తండ్రితో కొన్ని గంటలు ఎడబాయాల్సినటువంటి అనుభవం అంతకుముందు యేసయ్యకి లేదు. ఇప్పుడు వచ్చింది, సిలువ మీద వచ్చింది. అంతకుముందు ఎరుగునా? సిలువ మీద ఎరిగాడు. ఓకేనా? పాపం ఎరుగని ఆయన మన నిమిత్తము పాపముగా చేయబడిన. అమ్మ కడుపులో అనుభవం కొత్తదే, తండ్రి నుంచి ఎడబాటు క్రొత్తదే, పాపముగా చేయబడుట క్రొత్తదే. ఇవన్నీ పక్కన పెడితే విధేయత అన్నాడు కదా. విధేయత అంటే ఏంటి? లోబడటం. అసలు లోబడే అవసరం ఏంటి ఆయనకి? సుప్రీంగా. అందుకని అనుభవం కూడా లేదు యేసయ్యకి. అంతకుముందు లేదు. ఎందుకు? కనుసైగతో సమస్తాన్ని శాసించగల దేవుడు ఆయన. దేవుడు సుప్రీం అయితే, తండ్రి సుప్రీం అయితే, కుమారుడు కూడా సుప్రీమే. తండ్రి శాసనకర్త అయితే కుమారుడు కూడా శాసనకర్తే. తండ్రి స్తోత్రార్హుడైతే కుమారుడు కూడా స్తోత్రార్హుడే. ఇప్పుడు చెప్పండి, ఆయన లోబడి విధేయత చూపి బెండవాల్సిన పరిస్థితి ఉందా? మరేంటి ఆయన క్యాడర్ ఏంటి? సుప్రీం. సమస్తాన్ని తన చూపుడు వేలుతో శాసించగల దేవుడు అనేవాడు. అలాంటోడు మన కోసం భూమి మీదకి వచ్చి పొంతి పిలాతు సభలో ఎట్టున్నాడు. తలదించుకొని ఉన్నాడు అట్లా. అసలు యేసయ్య ఎక్కడ, పిలాతు ఎక్కడ?
యేసయ్య ఎక్కడండి? సమస్త విశ్వాన్ని నిర్మించిన నిర్మాణకుడు ఆయన. సమస్తాన్ని కనుసైగతో శాసించగల దేవుడు ఆయన. దేవుడు దేవునితో ఈక్వల్, దైవ సింహాసనం మీద కూర్చున్నవాడు. అలాంటి వాడు పొంతి పిలాతు సభలో మౌని అలా 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 ఉంటాడు. ఆయన సంఖ్యల చేత బంధించబడి. ఎవరైనా విశ్వాన్ని నిర్మించినవాడు, ఆకాశాన్ని జ్ఞానతో కొలిచినవాడు, శూన్యములో భూమిని వేలాడదీసినవాడు, పర్వతాలను త్రాసులో తూచినవాడు, కొలపాత్రలు భూమిని కొలిచిపోసినవాడు. ఏం అనుభవం అండి అది! ఎలా సాధ్యం? తాను పొందిన శ్రమల చేత ఆయన విధేయత నేర్చుకునేను అని రాస్తుంది. మన ప్రధాన యాజకునికి, మన రక్షకునికి, మనందరి ప్రభువుకి శ్రమలే ఆ విధేయతను నేర్పాయి. ఇవన్నీ ఆల్రెడీ ఆయన అనుభవించాడా? కొత్తవా? తాను శోధింపబడి శ్రమ పడేను గనుక శోధింపబడు వారికి సహాయము చేయువాడై ఉన్నాడని రాస్తుంది. ఇటు పక్కన్న పిలాతు ఎక్కడ, అటు పక్కన్న యేసు ఎక్కడ? ఏమర్థమైంది పిల్లారా మీకు? అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆ ముళ్ళ కిరీటాన్ని ధరించి శ్రమానుభవం పొందిన యేసు మహిమ కిరీటధారి అయి ఉన్నాడు. ఇప్పుడు ఎవరి పక్షంగానో తెలుసా? మొదట ఆయన దేవుడు మన కోసం భూమి మీదకి వచ్చి మనలో ఒకని వంటి వాడై ఇప్పుడు వెళ్ళి తండ్రి కుడిపార్శ్వమని ఎలా కూర్చున్నాడు తెలుసా? మనుష్య కుమారుడుగా కూర్చున్నాడు. అంటే ఇప్పుడు దేవుని కుడిపార్శ్వమని ఎవరున్నా తెలుసా? దేవుడు కాదు, మనుష్య కుమారుడు. మనుషుల అనుభవాలు, మనుషుల స్థితిగతులు, మనుష్య ప్రపంచంలోని పరిచయాలు, మనుషుల భావోద్రేకాలు, బాధలు, వేదనలు, దుఃఖాలు, శోధనలు సమస్తాన్ని ఎరిగినటువంటి అనుభవజ్ఞుడైనటువంటి ఒక మానవుడు, దేవ నరుడైన వాడు తండ్రి కుడిపార్శ్వమందు కూర్చున్నాడు. ఆ ఒక్కడే అర్థం చేసుకోగలడు, ఆ ఒక్కడే మన పక్షంగా విజ్ఞాపన చేయగలడు. తండ్రి వాళ్ళ కండిషన్ నాకు తెలుసు, వాళ్ళు ఏ విధంగా ఆ పొజిషన్లో ఉన్నారో నాకు తెలుసు, ఎందుకు అలా ఉన్నారో నాకు తెలుసు. అక్కడ పరిస్థితి అలా ఉంది. వాళ్ళు ఎదుర్కొంటున్న పరిస్థితులు చాలా జటిలంగా ఉన్నాయి. తండ్రి, నేను వెళ్ళొచ్చాను, ఆ శోధనలన్నీ నేను అనుభవించి శ్రమ పడ్డాను, నా బిడ్డలు అదే కండిషన్లో మరి సాయించి అని మన పక్షమున విజ్ఞాపన చేస్తున్నాడు. మన దోషములను పరిహరించమని ప్రార్థిస్తున్నాడు. తండ్రి కుడిపార్శ్వమని ఎందుకు ఉండాలి ఆయన? ఎందుకున్నాడు అంటే మన పక్షమున విజ్ఞాపన చేయటానికి ఉన్నాడు. ఎందుకంటే ఆ ఒక్కడే మనల్ని అర్థం చేసుకోగలడు. ఎందుకంటే ఆయన భూమి మీదకి వచ్చాడు, నేర్చుకున్నాడు. ఇప్పుడు అంటాడు, దేవా మా బాధ నీకేం తెలుసు అంటే, లేదురా నాకు తెలుసు అంటాడు. ఎట్లా తెలుసు? నేను అనుభవించాను నాన్న, అందుకే నేనే మిమ్మల్ని అర్థం చేసుకోగలను, ఇంకెవరు అర్థం చేసుకోలేరు. నువ్వు దేవుడివి కదా అంటే, మనుషుడిగా వచ్చాను కదా. నువ్వు ఎలాంటివి ఎదుర్కొంటారో నాకు తెలుసు, ఎలాంటి శోధనలు ఉంటాయో నాకు తెలుసు, వాటికి ఎంత ఆకర్షణ ఉంటుందో నాకు తెలుసు, అవి ఎంత బాధాకరంగా ఉంటాయో నాకు తెలుసు, ఎంత ఒత్తిడితో ఉంటాయో నాకు తెలుసు. నేను ప్రాక్టికల్గా అనుభవించాను, నేర్చుకున్నాను మీ అనుభవం. ఇప్పుడు మీరు ఏది ఫేస్ చేస్తున్నారో అదంతా నాకు తెలుసు. చూడండి, మన ప్రధాన యాజకుడు మన బలహీనతలలో సహానుభవం లేనివాడు కాడు, కానీ ఆయన సమస్త విషయంలో మన వల్ల శోధింపబడిన నువ్వు పాపము లేనివాడుగా ఉంటాను. హెబ్రీ పత్రిక 4:15 మన ప్రధాన యాజకుడు మన బలహీనతలో సహానుభవం కలిగిన వాడయ్యాడు. ఇదంతా ఎలాగా? ఒకప్పుడు లేదు ఆయనకి. కెరూబులు, శరాపులు, దూతలు, మహాదూతలు అందరినీ కనుసైగతో చేతి వేలుతో శాసించటమే తెలుసు, కానీ శాసనానికి లోపట్టడం తెలియనివాడు ఏ నేరం లేకపోయినా మన నేరం తన మీద వేసుకుని పిలాతు సభలో దోషిగా నిలబడ్డాడు. మన పాపముల కోసం ప్రాణం పెట్టడానికి వచ్చి, మన పాపముల నిమిత్తం బలి కావడానికి వచ్చి, ఏ దోషము లేని పరిశుద్ధుడు మన దోషాలు మీదేసుకొని, అవును నా పిల్లలు నిర్దోషులు, నేనే దోషిని, నన్నే శిక్షించండి అని మన పక్షమున తను అప్పగించుకున్న నిజమైన దేవుడు, ఏకైక రక్షకుడు నజరేయుడగు యేసు.
థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ. ప్రభువుకే శ్రమలలో విధేయత నేర్పేట. పరిశుద్ధ పరచువానికి పరిశుద్ధ పరచబడువానికి ఒక్కటే మూలం. చూడండి, 2 హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం చదువు నాయన. ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో. ఇంకొక వచనం కూడా 9 నుంచి చదువు. నేను చెప్పిన మాట ఉంటుంది అక్కడ. 2:9 నుంచి చదువు నాన్న. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణము అనుభవించున్నట్లు దూతల కంటే కొంచెము తక్కువ వాడుగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము. అదుగో ముళ్ళ కిరీటం ధరించిన ప్రభు ఇప్పుడు మహిమ కిరీటధారి అయి ఉన్నట్ట. దేవునికి స్తోత్రం కలుగును గాక. చదువు నాన్న. ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణిగా చేయుట ఆయనకు తగును. దేని ద్వారా అమ్మా? అందరు చెప్పండి అమ్మా. నాకు ఈ బాధలేందన్నా, నాకు ఈ కష్టాలేందన్నా, నాకు ఈ సమస్యలేందన్నా. ఇప్పుడు వరుసగా చెప్పుకుందాం. నంబర్ 1 ట్రైనింగ్, నంబర్ 2 తగినంత, నంబర్ 3 అవసరం, నంబర్ 4 సంపూర్ణ సిద్ధి కొరకు.